ఒక చిన్న వాక్యాన్ని చదివి మరి దైవజనులకు మరి దేవుని వాక్యానికి సమర్పించుకుందాం. దేవుని వాక్యం అనేది చాలా శ్రేష్టమైనది, అవసరమైనది కనుక ఈ సమయంలో ప్రియుల ఒక చిన్న వాక్య పఠనం చేసి మనం ఆరాధనలోకి మనం ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11 నుండి 14 వరకు నేను చదువుతాను ప్రియులారా. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 9 నుండి నేను చదువుతున్నాను, దయచేసి అందరూ గమనించండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు ఉదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద నరుగుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వాడికిని గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ చదివిన ఈ వాక్య భాగము మనం ప్రకటన గ్రంథాన్ని గురించి ఆలోచన చేస్తే మొదటి అధ్యాయం అంతా దేవుని యొక్క సౌందర్యం గురించి మనకు వివరింపబడుతుంది. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు 7 లేఖలు మనకు కనబడతాయి. 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని సింహాసనం చూడగలుగుతాం. ఈ చదివిన 5వ అధ్యాయంలో గొర్రె పిల్లగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సింహాసనాన్ని చూడగలుగుతాం. 6 నుండి 18 వరకు 7 శ్రమల కొరకు చూడగలుగుతాం. 19వ అధ్యాయము, 20వ అధ్యాయము 1000 పరిపాలన గురించి చూడగలుగుతాం. 21, 22 అధ్యాయాల్లో నూతన ఆకాశము, నూతన భూమి కొరకు చూడగలుగుతాం. ఇది ప్రకటన గ్రంథం యొక్క వివరణ. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం ఎక్కడున్నామనంటే క్రీస్తు గొర్రెపిల్లగా ఉన్నటువంటి సింహాసనం దగ్గర మనము ఉన్నాం ప్రియులారా. అంటే యేసు ప్రభువు వారు నిరంతరం ఆయన ఆరాధనకు యోగ్యుడైన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటను మీకు రుజువుపరచడానికి ఆ పైన చదువుతున్నాను చూడండి. 19వ వచనం. ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు. ఆ యోగ్యుడు అని అంటే నీవు తప్ప ఇంకెవరును పని అర్హులు కారు. అంటే ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు. అలాంటి దేవుని మనం ఆరాధించడానికి మనం ఇచ్చేసిన వారు ప్రియులారా. ఇక కనబడుతున్నటువంటి ఈ మాటల్లో చూడండి, 12వ వచనంలో అంటాడు, వారు వధింపబడిన గొర్రె పిల్లయు శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద నరుగుడని. ఆ కింద అంటాడు చూడండి, ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతుందంటే అంతట పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందనున్న సముద్రములోను ప్రతి సృష్టము అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఆయన భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు కాలం, ఈ 3 కాలాల్లో ఆరాధనకు యోగ్యుడైన వారు కేవలం ఒకే ఒక్కరు, ఆయన ప్రభువు తప్ప ఈ లోపల ఇంకెవరునో. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన క్రిస్మస్ అంటే అందరికీ చెప్పే నిర్వచనం
క్రైస్ట్ మస్ అంటాం, క్రీస్తుని ఆరాధించడం. అయ్యా మరి క్రిస్మస్ కు ఈ ప్యాసేజ్ కి సంబంధం ఏంటంటే ఇక్కడ అంతా ఆరాధన మనకు కనబడుతూ ఉంది. క్రిస్మస్ లో కూడా మనం చూడగలుగుతాం ప్రియులారా, మరియ యొక్క స్పందన కావచ్చు, దూతల స్పందన కావచ్చు, యోసేపు స్పందన కావచ్చు, గొర్రెల స్పందన కావచ్చు, జ్ఞానుల స్పందన కావచ్చు, సుమియాల స్పందన కావచ్చు. వీరందరి యొక్క స్పందనలో కూడా అతి ప్రాముఖ్యంగా వారు నిలబడినటువంటి దేవుని కనపరిచినటువంటి ప్రక్రియ ఏదైనా ఉందంటే వారు దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. లూకా 1:46-48 వరకు చూస్తే మన యొక్క ఆరాధన చూడగలుగుతాం. లూకా 2:14 ప్రకారం పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవదూతల యొక్క ఆరాధన చూడగలుగుతాం. లూకా 2:20 ప్రకారం గొర్రెల కాపరుల యొక్క ఆరాధన చూడగలుగుతాం. మత్తయి 2:9-10 వచనాలు చూస్తే జ్ఞానుల యొక్క ఆరాధన మనం చూడగలుగుతాం. దీని అందరికీ ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే క్రీస్తుని హృదయపూర్వకంగా మనము హల్లెలూయా. మీ కాళ్ళ కింద ఏమున్నాయి చూడండి ఒకసారి. చెప్పులు మీరు వేసుకొచ్చారు ఎవరైనా లోపలికి? ఎక్కడ విడిచిపెట్టారు? ఎందుకు విడిచిపెట్టారు? ఇది పరిశుభ్ర స్థలం, అవి లోపలికి తీసుకుని. ఇలాగే ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలా చింతలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. ఇవన్నీ మీ కాళ్ళ చెప్పులను బయట ఎలాగైతే విడిచిపెట్టారో అలాగే ఈ చింతలన్నీ విడిచిపెట్టి హృదయపూర్వక ప్రభుని ఆరాధించడం మన సిద్ధపడతాం ప్రియులారా. హల్లెలూయా. ఆరాధన అనేది మొదటి మాట ఆత్మతో చేసేది, ఆత్మలో చేసేది. రెండోది ఆరాధన అనగా ఆనందిస్తూ చేసేదంట. ఆయనలో ఆనందించు వారమై హృదయాలు తెరిచి, ఎందుకంటారు కదా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించవలసిన వారం. మూడవది ఆరాధన అనగా ఆయనకు మాత్రమే అర్పించేదంట ప్రియులారా. హల్లెలూయా. అర్పించడానికి ఎంతమంది ఉన్నాం మనం ఇక్కడ? హృదయాలు తెరిచి ఆత్మపూర్వకంగా ఆనందిస్తూ అర్పించగలిగిన ఆరాధకులుగా లేచి నిలబడదాం. దేవుని నామాన్ని గణపరుచుకుందాం ప్రియులారా.